పైలట్ ట్రైనింగ్ అనేది చాలా కొద్దిగా హార్డ్ ఉంటుందనేసి చాలామంది ఇటువైపు ఆకర్షణ తక్కువ అయిపోయింది. అలాంటి వాళ్ళ యొక్క ట్రైనింగ్ ఎలా ఉండాలంటారు? చాలా వరకు ఎక్కువ శాతం అందరికీ ఏం ఫీలింగ్ అంటే అసలు పైలట్ ట్రైనింగ్ చేయడం ఎలా ఉంటుంది, అది చేయగలుగుతానా లేదా, ఫ్లైట్ ఎక్కాలని చాలామందికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అమ్మో చాలా డబ్బులు అవుతాయి కదా, చాలా ఇబ్బంది ఉంటుంది కదా అని ఒక ఫీలింగ్తో. బేసికల్గా ఏంటంటే ఇప్పుడు పైలట్ ట్రైనింగ్ చేయడం అంటే నిజంగా ఒక రకంగా ఇప్పుడు మన బండి కార్ నడిపే దానికంటే కూడా ఏరోప్లేన్ నడపడం అనేది చాలా ఈజీ. ఇది చాలా మందికి రాంగ్ గైడ్లైన్స్ వల్ల డబ్బులు కట్టుకొని లేకుంటే మోసపోవడము ఇదే జరుగుతుంది. సో బేసికల్గా ఒక పైలట్ ట్రైనింగ్ చేయాలంటే మనకు టైప్స్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి. కొన్ని ఏమో సెస్నా 152s అని అంటారు, కొన్ని ఏమో సెస్నా 172s అంటారు. సో బేసికల్గా ఒక 200 hours ఆఫ్ ఫ్లయింగ్ అవర్స్ అనేది ఒక పిఏసీగా చేయాలి, పైలట్ కమాండ్గా చేయాలి. దాంతోపాటు కేటగిరీస్ ఆఫ్ లైసెన్సెస్ ఉంటాయి. ఫస్ట్ బేసిక్గా ఒక స్టూడెంట్గా నేను ఫ్లైట్ని వెళ్ళి ముట్టుకోగలుగుతాను, చూడగలుగుతాను అనుకుంటే అతనికి వచ్చేసి SPL అంటారు. నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ పైలట్ లైసెన్స్ అంటారు. నెక్స్ట్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ అంటారు. తర్వాత ఎయిర్లైన్ ట్రాన్స్పోర్ట్ పైలట్ లైసెన్స్ అంటారు. ఈ 4 లైసెన్సెస్ అనేవి DGCA నుంచి ఒక బోర్డు ఉంటుంది. సో ఇప్పుడు ప్రతి ఎయిర్పోర్ట్కి కావచ్చు, ఏవియేషన్లో పనిచేస్తున్న ప్రతి స్టాఫ్ అందరూ కూడా DGCA అంటారు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఈ సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఎగ్జామ్స్ అనేవి పెడతారు మనకి. సో ఈ ఎగ్జామ్స్కి 100కి మినిమం మార్క్స్ పాస్ పర్సంటేజ్ వచ్చేసి 70 మార్క్స్ రావాలి. సో ఇది మీరు ఎక్కడంటే అక్కడ నేను సొంతంగా నేర్చుకోగలుగుతాను, నేను ఈజీగా క్రాక్ చేయగలుగుతాను అని అనుకున్న వాళ్ళు చాలామంది చేస్తున్నారు. కానీ కరెక్ట్ గైడ్లైన్స్ లేకుండా, కరెక్ట్ ఇన్స్టిట్యూషన్స్ లేకుండా, కరెక్ట్ ట్రైనర్స్ లేకుండా మాత్రం అంత ఈజీ కాదు. సో నీకు 100కి 70 మార్కులు వస్తేనే నువ్వు పాస్ అవుతావు. దానికంటే ముందు కూడా ఒక పైలట్గా మెడికల్గా ఎంత ఫిట్ ఉంటేనే అంత ఎలిజిబుల్ అవుతాడు జాబ్స్ కొరకు. సో దీంట్లో వచ్చేసి మనకు 2 రకాలుగా మెడికల్స్ ఉంటాయి. ఒకటి క్లాస్ 1 మెడికల్స్ అంటారు, క్లాస్ 2 మెడికల్స్ అంటారు. క్లాస్ 1, క్లాస్ 2 మెడికల్స్ అనేది మన బాడీ BMI బట్టి ఉంటుంది. సో ఇది ఏ డాక్టర్ అంటే వాళ్ళు సర్టిఫై చేయకూడదు. సో DGCA అప్రూవ్డ్ ఉన్న డాక్టర్స్ మాత్రమే చేయాలి. సో మీకు కొన్ని డయాగ్నోస్టిక్స్ కానీ కొన్ని ఫార్మకల్ లైక్ మెడికల్ సెంటర్స్ ఉంటాయి, అవి ఆల్రెడీ అప్రూవ్డ్ ఫ్రమ్ ద DGCA. అక్కడ మొదటగా మీరు ఒక పైలట్ అవ్వాలంటే ఏంటి బెస్ట్ సజెషన్ ఏంటంటే ఫస్ట్ మీరు మెడికల్ టెస్ట్ చేయించుకోండి. మెడికల్ టెస్ట్ చేయించుకున్న తర్వాత క్లాస్ 2 మెడికల్స్ చేయించుకోండి. క్లాస్ 2 మెడికల్స్ చేసుకున్న తర్వాత మీరు మెడికల్గా ఫిట్ అయ్యారు అనుకోగా మీకు DGCA వాళ్ళు ఒక సర్టిఫికేషన్ ఇస్తారు. ఆ సర్టిఫికేషన్ తీసుకున్న తర్వాత మీరు మా అకాడమీస్ కావచ్చు, మాదే కాదు వేరే ఎనీ అకాడమీకి వెళ్ళి అక్కడ గ్రౌండ్ క్లాసెస్ చేయండి. ఎందుకంటే గ్రౌండ్ క్లాసెస్ చేయడం అంత ఈజీ అయితే కాదు, సేమ్ అదే రకంగా అసలు అసాధ్యం అనేది కూడా కాదు. సో ప్రాక్టికల్గా మీకు ఒక CPL హోల్డరు లేకుంటే ATPL హోల్డర్ వచ్చి ఒక ట్రైనర్గా ఉండి ఒక ఆల్రెడీ పైలట్ లైసెన్స్ హోల్డర్ ఉన్న వాళ్ళే మీకు క్లాసెస్ చెప్తారు. సో ఆ పేపర్స్ వచ్చేసి మనకు 6 పేపర్లు ఉంటాయి. రెగ్యులేషన్స్ అని, మెట్రాలజీ అని, నావిగేషన్ అని, టెక్నికల్ జనరల్ అని, స్పెసిఫిక్ అని, RTI. ఈ 6 పేపర్లు ఖచ్చితంగా మనం క్లియర్ చేయాల్సిందే. మనం ఇండియాలో ఫ్లై చేసి ఇండియాలో జాబ్ తెచ్చుకోవాలంటే ఈ 6 పేపర్లు ఖచ్చితంగా క్లియర్ ఉండాలి. క్లాస్ 2 మెడికల్స్తో మీరు ఎలిజిబుల్ అవుతారు. ఒకసారి మీకు మనం ఎగ్జామ్ రాయడానికో మనం ఒక్కసారి సిచ్యువేషన్లో కూర్చొని లేక ఈ సబ్జెక్ట్స్ నేను చదవగలుగుతాను, ఈ సబ్జెక్ట్స్ కరెక్ట్ గైడ్లైన్స్లో వస్తుంది, నేను చేయగలుగుతాను అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు మీ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. ఎందుకంటే పైలట్ ఈజ్ నథింగ్ బట్ యూఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ యువర్ సెల్ఫ్ అండ్ సేమ్ థింగ్ యూఆర్ గోయింగ్ టు సర్వ్ ద నేషన్ ఆల్సో. సో ఎక్కడైనా చూడండి మీరు పైలట్స్ ఉండడం అనేది చాలా తక్కువ. సో మన ఇంట్లో చాలామందికి ఏంటి అవగాహన లేక ఇంజనీర్ కావచ్చు, లేకుంటే డాక్టర్స్ కావచ్చు, లేకుంటే ఏదైనా ఆర్కిటెక్ట్స్ కావచ్చు ఉంటారు, కానీ సినిమా వాళ్ళు కావచ్చు అండ్ పైలట్స్ చాలా తక్కువ మంది కనిపిస్తారు. ఎందుకంటే అది కష్టంగా ఉంటుంది. కానీ ఇంకోటి ఏంటి, అది కష్టమే కానీ అసాధ్యమైతే కాదు. చాలా వరకు అవగాహన లేనందుకే పైలట్ ట్రైనింగ్ అమ్మో నేను చేయగలుగుతానో లేనో, కరెక్ట్గా ఉంటుందో లేదో, భయపడతానో, ఫ్లైట్ కూలిపోద్దో ఏమని చాలామంది ఏమనుకుంటారు, ఎందుకురా ఫ్లైట్లో నడపడము, ఫ్లైట్ నేర్చుకోవడం అని. మా అమ్మగారు అయితే ఎప్పుడు నాతో అనేవారు, ఎందుకు ఒకగానొక కొడుకువి అనవసరంగా ఫ్లైట్లో కూలిపోతాయేమో అంటుంటారు. సో ప్రతి ఒక్కరు యాక్సిడెంట్తో చనిపోతున్నారు, ఎన్నో ఇబ్బందులు అవుతాయి. అలా అని మన ఫ్లైట్ నడపకుండా ఉంటామా? సో ఎయిమ్ ఫర్ ద బిగ్ అండ్ ఎయిమ్ ఫర్ ద హై. డెఫినెట్లీ యూ కెన్ బికమ్ ఎ పైలట్. ఇఫ్ యూ వాంట్ ఎనీ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ అస్. ఓకే. ఇంకోటి మనకు జనరల్గా ఈ ఫ్లైట్ నడపడం అంటే ఒక ఎట్లా ఇప్పుడు జనరల్గా బస్సు నడపాలంటే రోడ్డు అనేది ఒక లెంత్ ఉంటుంది. అదే ఫ్లైట్ మన రైలు నడపాలంటే ఒక పట్టాలు ఏమి ఉంటే ఆ రూట్ కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ ఫ్లైట్ కనపడదు కదా, ఎటువంటి. యాక్చువల్గా ఇప్పుడు మీకు మనకు గ్రౌండ్ క్లాసెస్లో మనకు నావిగేషన్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది.
సో ఇప్పుడు మనం కింద ఎగ్జాంపుల్ ఒక ప్లేస్ నుంచి బస్ స్టాండ్ నుంచి మన ఇంటికి వెళ్ళాలన్నా కూడా జీపీఎస్ ద్వారా మనము మ్యాప్స్ పెట్టుకొని వెళ్తున్నాం, కానీ పైన అలా జీపీఎస్ పెట్టుకొని వెళ్ళడానికి ఉండదు. సో ఈ నావిగేషనల్ ఈ సబ్జెక్ట్లోనే మీకు కోఆర్డినేట్స్ బట్టి మీరు మీ లొకేషన్కి ఆల్రెడీ మీకు ఒక ఫ్లైట్ ప్లాన్ అనేది ఇస్తారు. సో మీరు ఎప్పుడైతే ఈ ఏవియేషన్లోకి వద్దామని ఎప్పుడైతే నేర్చుకోవాలనుకుంటున్నారో మీరు నేర్చుకునే ఈ గ్రౌండ్ క్లాసెస్లోని ఇది ఒక సబ్జెక్ట్లోనే అసలు ఎలా కోఆర్డినేట్స్ చేస్తారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలంటే ఎలా అవుతుందో అనేది మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గ్రౌండ్ క్లాసెస్లో మీకు అర్థమైపోతుంది. అది ఈజీ అంటారు, చాలా ఈజీ అండి. ఒకటి సార్ ఏంటంటే ఇప్పుడు చాలామంది బయట ఉండి చెప్పడం వేరే, ఒకసారి రియాలిటీకి వచ్చిన తర్వాత లేదు నేను చేయగలుగుతానని ఒక ప్రోత్సాహం వచ్చి కరెక్ట్ గైడ్లైన్స్, కరెక్ట్ టీమ్మేట్, కరెక్ట్ స్టాఫ్ ఉండి నేనున్నాను నీకు ఏం ధైర్యం లేదు అని చెప్పుకొని ఉండేవాళ్ళంటే పిల్లలు చాలా వరకు ఈజీగా చేసుకోవచ్చు. ఒకటి అవగాహన లేదు, అందుకే భయపడుతున్నారు. ఇప్పుడు రాను రాను కూడా ఏవియేషన్ గురించి అంతకుముందు ఎయిర్పోర్ట్లో జాబ్స్ ఉన్నాయని చాలా తక్కువ మంది తెలుసు. ఇప్పుడు మా కజిన్స్ కావచ్చు, లైక్ మా ఎంటైర్ మొత్తం వంశంలోనే నేను ఒక్కనే పైలట్, నన్ను చూసి చాలామంది పైలట్ ట్రైనింగ్ చేశారు. నా ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, ఇప్పుడు ఈ ఎయిర్ షోలో వచ్చింది కూడా పైలట్స్ అందరూ కూడా ఎందుకు వచ్చి అంత ఈజీగా ఫ్లయింగ్ షోస్లో ఇవన్నీ పాల్గొంటున్నారు? ఇట్స్ ఈజీ అవేర్నెస్ కోసమే. చాలా వరకు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇది చేయించడం ఎందుకు, ఒకగానొక కొడుకు కావచ్చు, అమ్మాయిలు అయితే చేయలేరేమో అని ఉంటాయి. అలాంటివి అసలు పెట్టుకోకుండా మన ఇండియాలో సిపిఎల్ ట్రైనింగ్ అండ్ పైలట్ ట్రైనింగ్ చేసి చాలా చాలా మంచి శాలరీస్ తీసుకొని దాంతోపాటు ఎయిర్లైన్స్ వాళ్ళు కూడా చాలా మంచి ఆఫర్స్ ఇస్తూ ఎక్కువ ఎయిర్లైన్స్ కూడా కొన్నాం. ఇప్పుడు రీసెంట్గా ఆకాశ, ఎయిర్ ఇండియా, ఇండిగో వాళ్ళు కొత్త ఫ్లైట్సే ఆర్డర్ పెట్టారు. ఒక 1100 రఫ్గా అంత ఆర్డర్స్ కొన్ని వేల కోట్లు పెడుతున్నారంటే అంత. ఇప్పుడు ఏరోప్లేన్స్ ఉన్నాయి కానీ పైలట్స్ లేరు. సో పైలట్స్కి ఎవరైతే పైలట్స్ ఉన్న వాళ్ళు మెడికల్గా ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఒకటి మనం పైలట్ కావాలి అనుకుంటే సింపుల్గా 3 స్టెప్స్. గ్రౌండ్ పేపర్స్ క్లియర్ చేయాలి, మెడికల్గా ఫిట్ ఉండాలి, ఫ్లయింగ్ అవర్స్ చేయాలి, నువ్వు పైలట్ అవుతావు. తర్వాత ఇప్పుడు మీరు ట్రైనింగ్ చేసినప్పుడు ఎట్లా ఉండే మీకు ఆ విధానం? మీరు పైలట్ కావాలనుకున్నారు, అప్పుడు ఎట్లుండే ఆ ఫీజు? ఏమన్నా దానికి ఏమన్నా ఫీజు ఒక ఇన్స్టిట్యూట్ పోయినా ఎట్లా ఉండే? యాక్చువల్లీ నేను చేసింది కూడా ఇన్స్టిట్యూషన్లోనే చేశాను, నేను మన ఇండియాలోనే చేశాను. దాని తర్వాత నేను సౌత్ ఆఫ్రికా వెళ్ళి దానా ఎయిర్లైన్స్ వర్క్ చేయడం జరిగింది. ఒకటి ఏంటంటే ఫీ స్ట్రక్చర్ బట్టి ఎట్లా అంటే ఒకటేసారి నువ్వు 40 లక్షలు 50 లక్షలనే నువ్వు కట్టవు. సో ముందు గ్రౌండ్ క్లాసెస్ కోసం నువ్వు 2 లక్షలు 3 లక్షలు ఎంత ఫీజు ఉంటుంది, ఆ గ్రౌండ్ క్లాసెస్కి మాత్రమే నువ్వు ఇన్వెస్ట్ చేసుకుంటావు. దాంతోపాటు నువ్వు అసలు మెడికల్గా ఫిట్, నేను బాగున్నాను, నేను మెడికల్గా ఫిట్ ఉన్నానని చాలామంది అనుకుంటారు, కానీ నేను డాక్టర్ సర్టిఫై చేస్తేనే కదా నువ్వు మెడికల్గా ఫిట్. సో ఏదైనా సరే నీకు డాక్టర్ సర్టిఫికేషన్తో ఉన్నదే నువ్వు మెడికల్గా ఫిట్ అవుతావు. ముందుగా నువ్వు చేయాల్సిన సింపుల్ లాజిక్ ఏంటంటే మెడికల్ టెస్ట్ చేయించుకోండి, క్లాస్ 2 మెడికల్స్కి వెళ్ళండి, దాని తర్వాత గ్రౌండ్ క్లాసెస్ మాత్రమే తీసుకోండి. గ్రౌండ్ క్లాసెస్ తీసుకున్న తర్వాత అది రఫ్గా ఒక 2 లక్షలు ఉంటుంది ఫీజు. ఈ 2 లక్షలు నేను చదవగలుగుతానో లేదో అని నీకు క్లారిటీ వస్తుంది. ఒకసారి నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఈజీగా అండ్ ఇంకోటి లోన్ ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నారు గవర్నమెంట్. సో దానికి మీరు మీ షెడ్యూల్ లైక్ వాట్ ఎవర్ యువర్ క్యాస్ట్ ఆర్ సంథింగ్ లైక్ స్కాలర్షిప్ బట్టి ఉంటుంది, దట్ యూ కెన్ అప్రోచ్ అస్ లేటర్. సో ఒకటి మీరు అవ్వాలి చేయాలనుకుంటే కష్టంగా కాదు, మన మీద మనం ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా దానికి మీ శాలరీస్ స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 2.5 లక్షలు వస్తుంది. సో ఏ ఉద్యోగంలో మీకు స్టార్టింగ్ అంత శాలరీ ఇస్తున్నారు, ఎక్కడైతే రిస్క్ ఉంటుందో అని ఫీల్ అవుతారో అక్కడే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, అక్కడే ఎక్కువ పే కూడా వస్తుంది కదా. సో మనం ఖర్చు పెట్టిందంతా కూడా మన కోసం పెడుతున్నాం. అండ్ ఇంకోటి అది మన ఒక యాంబిషన్గా పెడుతున్నాం, ఏదో మనం పెడితే బాగా సెటిల్ అయిపోతామని కాకుండా సెటిల్తో పాటు మనల్ని చూసి చాలామందిని కూడా మనం సెటిల్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.